హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి అందరూ బాగా చేసుకున్నారా? మేము చాలా బాగా చేసుకున్నాము. నవరాత్రులు కదండి, నాన్ వెజ్ ఈ 9 days ఉండదన్నమాట. ఇంకా ఈరోజు కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. కాకరకాయలు తీసుకొని ఒక 1/2 kg తీసుకున్నానండి. కాకరకాయ తీసుకొని అది బాగా కట్ చేసి అది సాల్ట్ పసుపుతోటి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని పప్పులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి, కొంచెం మెంతి పౌడరు, పసుపు కంపల్సరీ వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు వేసేయాలి. వేసేసి బాగా కలిపి పెట్టుకోవాలి. పచ్చిపోయేంత వరకు పచ్చిగా కాకరకాయ పచ్చి చేదిపోయింది అలా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఫ్రై చేస్తూ పక్కన పెట్టాలి. అలాగన ఇంకా ఆనియన్స్ మిడిల్లో వేయాలండి. ఫస్టే వేస్తే ఆనియన్స్ మాడిపోతుంది కాబట్టి మిడిల్లో వేయాలి. నేను ఎప్పుడు ఇలాగే వేసుకుంటానండి. కాకరకాయ మధ్యలో ఫ్రై అవుతున్న అంటే సగం ఫ్రై అవుతుండగా మధ్యలో ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక 10 minutes అలా సిమ్లో మగ్గబెట్టాలి. మూత పెట్టకూడదండి. మూత పెడితే మళ్ళీ ఆవిరి వాటర్ పడి ముద్దగా అయిపోతుంది, ఫ్రై కావదు. అందుకని ఇలా సిమ్లో పెట్టి అలా ఉంచేయాలి. ఒక 10 minutes తర్వాత కలర్ఫుల్గా కాకరకాయ కర్రీ రెడీ అవుతుంది. లాస్ట్లో సాల్ట్, కారం వేసుకొని కలిపి పెట్టాలి. ఫ్రైకి ఎప్పుడు కూడా కారం లాస్ట్లో వేసుకోవాలండి. ఫస్టే వేసేస్తే మాడిపోతుంది కాబట్టి. అంతేనండి, కాకరకాయ ఫ్రై రెడీ. నేను ఈ విధంగా చేస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వర్షాలు పడుతున్నాయి కదండి, ఇలాగ ఒంటికి వేడి చేసే కర్రీస్ కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు ఇట్లాంటివి తింటుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ.